చూసి మళ్ళీ చూద్దాం ఉందా? చాలా టేస్ట్ ఉంటుంది. ఏది ఇదే? ఓకే, పెద్ద చేజింగ్ కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఇది. సో బేసిక్గా మనం పాలరాయి కాలువ దగ్గరికి వచ్చాం. అందరికీ నమస్కారం. మొదటిసారి ఈ ఛానల్కి వచ్చారా? అలా అయితే ఫిట్నెస్, ఫోటోగ్రఫీ, ట్రావెల్ బ్లాగ్స్ కంటెంట్ కోసం ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పటిదాకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. సో యాజ్ ఆఫ్ నో మనం అన్నీ ఎక్స్ప్లోర్ చేసాం. సో ఈ వీడియో లాస్ట్ వీడియో అవ్వచ్చు. సో ఈ వీడియో వచ్చి మారేడుమల్లికి సంబంధించి నియర్ బై లొకేషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అంటే నేను రిటర్న్లో ఇప్పుడు మారేడుమల్లి, దాని తర్వాత రాజమండ్రి, తర్వాత బ్యాక్ టు విజయవాడ అనమాట. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనం సోకులేరు వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. ఒకసారి మా వాడు చూపిస్తాడు. ఇది వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ మారేడుమల్లి వెళ్ళి తర్వాత రంపచోడవరం, ఇంకా ఇంకొక వాటర్ ఫాల్స్ ఏదో ఉందంట. సో ఆ వాటర్ ఫాల్స్ కూడా చూపించి మీకు చూపిస్తాను. అసలు యాక్చువల్లీ ఇవన్నీ చూడాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అయితే సాధ్యం కాదు, ఎందుకంటే ఇదంతా ట్రైబల్ ఏరియా కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రైవేట్ యాక్సెస్ ఉండే ఏమంటారు ట్రాన్స్పోర్ట్ ఉండేదైతేనే బెస్ట్ అనమాట. అలాగే మీ ఫ్రెండ్స్తో వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా సరే ఇట్ విల్ బి గ్రేట్. ఇలాంటి న్యూ ఇయర్ టైంలో, న్యూ ఇయర్ కానీ లైక్ ఈ పొంగల్ హాలిడేస్ టైంలో కానీ వస్తే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి టైము. మన యువసేన అంటే మీ ఫ్రెండ్స్తో వస్తే కనుక మంచిగా ప్లాన్ చేసుకుని రండి, అన్నీ కవర్ చేసుకొని వెళ్ళండి. కాకపోతే ప్రీ బుకింగ్ చేసుకోండి అన్న హోటల్స్ కానీ. అలా నిన్న నైట్ ఒకళ్ళని చూశాను హోటల్ బుకింగ్ సంబంధించి. పాపం అతనికి నచ్చి ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉందాం అనుకున్నాడు. బట్ ఏమైందంటే అక్కడ సీజన్ కదా, సో దాని మూలాన ఇవ్వడానికి ఛాన్స్ లేదు సార్. సో టోటలీ హై ఆన్ డిమాండ్ అని చెప్పాడు. సో అదనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఏదో వాటర్ ఫాల్ ఉంది, ఆ వాటర్ ఫాల్ పేరు గుర్తురావట్లేదు. సో అక్కడికి వెళ్ళాక చెప్తాను. మారేడుమల్లికి చుట్టుపక్కల గ్రామంలో ఒక సంత ఒకటి నడుస్తుందండి. ఆ సంతలో రకరకాలైన చేపలు, పళ్ళు, పదార్థాలు, చాలా రకరకాలైన ఫ్రూట్స్, మనకు తెలియని చాలా ఫుడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది చేపలండి. మన సైడు బొచ్చులు, రాగండ్లు అంటారు, వీళ్ళు గడ్డ చేప అంటున్నారు. ఏంటి గడ్డ చేప అనగానే విచిత్రంగా ఉంది. మా అమ్మ చెప్పింది, అరే అది రాగిండి బొచ్చులరా అని చెప్పేసి అంది. సరే మన సైడ్ కూడా దొరికిద్ది కదా అమ్మ, ఎందుకులే ఇప్పుడు వద్దులే అని చెప్తే, లేదు ఈ సీలేరు నదిలో పారే నది ఉంటుంది కదా, ఆ పారే నదిలో చేప చాలా బాగుంటుంది అని చెప్పేసి అక్కడ ఉన్న ఆయన చెప్పారనమాట. సర్లే ఒక 4-5 కేజీలు ఎత్తుకెళ్దాం, టేస్ట్ చేద్దాం అని చెప్పేసి నేను అంత ఎక్కువ ప్రోత్సహించలేదు. తర్వాత ఇంటికి వచ్చాక మా అమ్మ చేపల పులుసు చేసిందండి. ఈ చేపతో వేరే లెవెల్ ఉంది, వేరే లెవెల్. కట్ చేపించి తీసుకెళ్ళాము, చాలా చాలా మంచిదైంది. అలానే సువాసన మా కారు నిండా నిండిపోయింది. చేపల కంపు, అలానే ఉప్పు చేప కంపు. మీరు ఒకవేళ కనుక వెళ్తే కనుక ఈ చేపలు తీసుకుంటే కనుక కట్ చేయించుకుని తీసుకుని వెళ్ళండి. అలానే మర్చిపోకుండా ఇక్కడ మనం సిటీలో రకరకాలైన షాపింగ్ చేస్తాం. ఇది ఎస్పెషల్లీ షాపింగ్ మాల్కి వెళ్ళి కొనిపడేస్తాం. ఇలాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ ట్రైబల్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మన తరపున ఏదో ఒకటి కొనండి. లైక్ మన గుర్తింపు అనేది ఉండాలి అటు పక్కన. ఎందుకంటే చెప్పా కదా, ముందు వీడియోలో చెప్పాను అనమాట, వాళ్ళు చాలా మెడికల్గా కానీ లేదంటే వేరే చోటుకి వెళ్ళాలన్నా కానీ 10 నుంచి 15 కిలోమీటర్లు అటు ఇటు వెళ్ళాలన్నమాట. సో మన తరపున ఏదో ఒక చిన్న యాక్టివిటీ చేయండి. అలానే మారేడుమల్లికి వెళ్ళే దారిలో లక్కవరం అని చెప్పేసి ఒక ఊరు ఉందండి. ఆ ఊరిలో ఈ ఆర్గానిక్ ఫుడ్ అనమాట. ఇదంతా ఆర్గానిక్ ఫుడ్కి సంబంధించి ప్రతిదీ, పెసల దగ్గర నుంచి హనీ, తేనె, ఉసిరికాయ,
కుంకుడుకాయలు, రకరకాలైన అన్ని ఆర్గానిక్ ఫుడ్కి సంబంధించిన ప్రతిదీ ఉందండి. చాలా హైజీనిక్గా ఉంది. నేనేదో చూసా బొక్కలో ఏముండిద్దిలే అని చెప్పేసి అనుకున్నా. బట్ కొన్ని కొన్ని తింటుంటే చాలా టేస్టీ అనిపించింది. బట్ కందిపప్పు ఒకటి తీసుకున్నామండి, 1 కేజీ. ఇంటికొచ్చి చూసి తింటే అంటే మన కందిపప్పుకి, ఆర్గానిక్ కందిపప్పుకి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. సో ఒకవేళ కనుక మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి. అలానే ఇప్పుడు మనం అయితే నెక్స్ట్ జలతరంగిణి అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాం, వాటర్ ఫాల్స్కి. సో ఇక్కడ ఎస్పెషల్లీ మీరు కార్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ, బండి డ్రైవ్ చేసుకునేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎదుటోడు వస్తున్నాడండి, ఒక్కొక్కడు మీదకు దూసుకుని వెళ్తున్నాడు. ఎస్పెషల్లీ ఏపీఎస్ఆర్టీసీ వాడైతే అరే నేనేరా తోపు ఈ రోడ్లో అన్నట్టయితే వస్తున్నాడు. ఎందుకో తెలుసా, అతనికి కొట్టిన పిండి, మనకేమో రెగ్యులర్గా వెళ్ళేది లేదు, చచ్చేది లేదు. సో అందుకని చెప్పేసి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని నేను తోలటం కానీ, మా డ్రైవర్ తోలటం కానీ చెప్పామన్నమాట. ఒక్కొక్కడేమో టిప్పర్ లారీలు వేసుకుని పెద్ద పెద్ద లోడ్లు వేసుకొస్తున్నాడు. చూడండి వాడు, చూడండి విపరీతంగా ఆడైతే దూసుకొచ్చాడు. నాకైతే ఒక్క సెకండ్ భయం వేసింది ఆ దుమ్ము ధూళి చూస్తే. సో కేర్ఫుల్గా అయితే రండి. ఇప్పుడు మనమైతే జలతరంగిణి అనే ప్లేస్కి వచ్చాం. ఇది జలతరంగిణి లొకేషను. కార్ పార్కింగ్ అన్నీ ఉన్నాయి. కార్ పార్కింగ్కి సంబంధించి ఒక 70 రూపాయలు 50 రూపాయలు ఛార్జ్ చేశాడు అనమాట మాకు. అట్నుంచి అటు మళ్ళా ఎంట్రన్స్ టికెట్, ఈ లోపలికి ఎంట్రన్స్ టికెట్ వచ్చి ఒక 50 రూపాయలు తీసుకున్నాడు. మేము ఒక 7-8 మంది దాకా ఉన్నాం. తీసుకున్నాడు బాగానే. తర్వాత పిల్లలకు కూడా ఛార్జెస్ ఉంది. బిలో 8 వాళ్ళకైతే లేదనుకుంటా. సో ఇదైతే మ్యాప్ అండి, మన జలతరంగిణికి సంబంధించిన మ్యాపు. ఒక లేడీస్కి కానీ ఏమైనా బట్టలు చేంజ్ చేసుకోవాలంటే లోపల రిఫ్రెష్మెంట్ ఏరియా ఉంది. అలానే మంచిగా డెవలప్ చేశారు. లాస్ట్ టైంకి ఇప్పటికి చూస్తే చాలా చాలా నీట్గా డెవలప్ చేశారు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అలానే మేమైతే న్యూ ఇయర్ టైంలో వెళ్ళాం కదా, ఫుల్ క్రౌడ్ అండి. అసలు న్యూ ఇయర్ వైబ్ అంతా అక్కడే ఉన్నారు. కుర్రకారంతా చిందులు అన్నీ వేస్తున్నారు. సర్లే ఇదే కదా మనకి కావాల్సింది, ఫుల్ జోష్ మీద ఉన్నారు కుర్రోళ్ళు అందరూ అని చెప్పేసి చూసాం. అలానే ఏంటంటే ఫుల్ నిండిపోయిందండి. అంటే ఆబ్వియస్లీ మనం వెళ్ళింది న్యూ ఇయర్ టైంలో కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. అలానే వాటర్ కూడా చాలా తక్కువ ఉంది. ఇక్కడైతే రకరకాలైన చెట్లు ఉన్నాయన్నమాట. అక్కడ చూడండి, నేను పేర్లు చూపిస్తాను అవన్నీ డీటెయిల్గా. మామిడి చెట్టు, ఇంకా రకరకాలైన చెట్లు ఉన్నాయి. మనమైతే జలతరంగిణి మారేడుమల్లికి ఇంకొక 10 మినిట్స్ అనుకోండి ఇక్కడి నుంచి. సో ఈ లొకేషన్కి వెళ్ళాం. వాటర్ ఫాల్స్ అయితే అంత హ్యూజ్గా అయితే లేదు, చెప్పాను కదా డిసెంబర్ సీజన్లో వచ్చాం కాబట్టి. సో పైన చూసాం, ఎక్కువ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది. లంచ్ చేయడానికి మారేడుమల్లి వెళ్తాం. ఒక స్పెషల్ ఐటమ్స్ ఏవో ఉన్నాయంట. సో అవి తినేసేసి మనం అటు నుంచి నెక్స్ట్ ఇంకొక లొకేషన్ ఏముందో అక్కడ చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడు మనం భోజనం చేయడానికి మారేడుమల్లి వెళ్తున్నాం అనమాట. మారేడుమల్లిలో బాగా ఫేమస్ అయిన ఫుడ్ వచ్చేసి బ్యాంబూ చికెన్. సో ఇప్పుడు మారేడుమల్లిలో ఏదో ఒక లొకేషన్ ఉంది, ఆ లొకేషన్ పేరు మర్చిపోయి లోపలికి వచ్చాను. సో ఇక్కడైతే బాగుంటుందండి బిర్యానీ. సో మనం ఏం చేస్తాం అంటే బ్యాంబూ బిర్యానీ అండ్ బ్యాంబూ చికెన్ అనమాట. సో బ్యాంబూ చికెన్ ఓన్లీ నేను బ్యాంబూ చికెన్ తిందాం అనుకుంటున్నాను. బ్యాంబూ బిర్యానీ నాతో పాటు వచ్చినట్టు వాళ్ళు తింటారు. సో చూద్దాం, చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తా. నచ్చితే ఇక్కడికే రండి. ఓకే, స్పైసీ ఉంది, ఇట్స్ టూ స్పైసీ బ్రో.
మారేడుమల్లిలో తినేసేసి అంటే మనం మార్నింగ్ బయలుదేరాం కదా, మార్నింగ్ బయలుదేరిన దగ్గర నుంచి సాయంత్రం 4 గంటలకి అరౌండ్ ఆ టైంకి అయితే చేరుకున్నాం రంపచోడవరంలో ఆల్మోస్ట్ మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. ఎందుకంటే వాటరే కనిపిస్తుంది ఇటుపక్క చూసిన మధ్యలో. వాళ్ళ ఇదివరకు అండి అక్కడ చూస్తున్నారు కదా, బోట్ షికారు ఉండేదంట. అంటే ఇప్పుడు బాగా బజింగ్ అవుతుంది ఈ ఏరియా. అంతకుముందు ఏమీ లేని టైంలో బోటింగ్ పెట్టారంట. అప్పుడు పెడతాం చాలా చాలా ఫ్లాప్ అయింది. అంటే ఎక్కువ అనుకున్నంత స్థాయిలో క్రౌడ్ అయితే రాలేదంట. అది కనుక ఇప్పుడు పెట్టుకుని ఉంటే వాళ్ళకి డబ్బులు ఫుల్ డబ్బులు అనమాట. నాతో వచ్చిన ఆయన అదే చెప్తున్నారు, సార్ లాస్ట్ టైం అయితే వాళ్ళు పెట్టారు సార్, పాపం బిగ్గెస్ట్ లాస్ వచ్చి తీసేశారు. సో ఇదివరకు ఇటు నుంచి ఎంట్రన్స్ ఉండేది సార్ అని చెప్పేసి చెప్పాడు. సర్లే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి మనం రంపచోడవరం ఊళ్ళోకి వచ్చాం. ఇది రంపచోడవరం ఊరు అనమాట. అలాగే చిన్న కాఫీ తాగుదాం అని చెప్పేసి, టీ తాగుదాం అని చెప్పేసి టీ దగ్గర ఒక ప్లేస్లో ఆగాం. ఆ వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు. బెల్లం టీ భయ్య మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాలి, ఇక్కడ చాలా బాగుంది. దాని తర్వాత రంపచోడవరం ప్లేస్ నుంచి వచ్చాక పాలరాయి స్పాట్ అండి. సో ఇదివరకంట ఇది ఇంతలా డెవలప్ చేయడానికి కారణం 2020 కోవిడ్ టైంలో బాగా డెవలప్ చేశారంట. ఎందుకంటే టైం ఉండటం, అలానే ఎక్కువ క్రౌడ్ లేకపోవటం మూలన ఈ పార్క్ని అయితే బ్యూటిఫుల్గా చేశారంట. అంతకుముందు అయితే వరస్ట్ ఉండేదంట. అంటే వరస్ట్ అంటే పొలాల మధ్యలో ఆ పాలరాయి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళేవాళ్ళంట. సో చాలా చాలా బాగా డెవలప్ చేసి దీన్ని అయితే చిన్నపిల్లలకి ఆడుకునే విధంగా అయితే చేశారు. చూస్తున్నారు కదా అక్కడ చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటున్నారో. అలాగే మీతో పాటు కుక్క పిల్లల్ని తీసుకొస్తే కనుక అలా వాటర్లో కూడా స్విమ్మింగ్ చేయొచ్చు సరదాగా. మంచి ఫ్యామిలీతో వస్తే ఖచ్చితంగా మంచి టైంపాస్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ సంక్రాంతి, ఈ వింటర్ సీజన్లో డిసెంబర్ ఎక్కువ పీక్ టైం అంటే ఇదే. ఖాళీ ఉండదు. సరదాగా నేను నదిలోకి దిక్కుంటా స్లోగా వెళ్తున్నాను. నైస్ లొకేషన్, చాలా బాగుంది ఇక్కడ. సో ఇక్కడ అయితే చాలామంది అయితే విజిటర్స్ వస్తున్నారు, బర్త్డే పార్టీస్ చేసుకుంటున్నారు. క్రేజీగా ఉంది లొకేషన్ మాత్రం. యాక్చువల్లీ డిసెంబర్ సీజన్ కదా, నీళ్ళు మాత్రం మామూలు చల్లగలేవు. పెద్ద చేజింగ్ కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఇది. సో బేసిక్గా మనం పాలరాయి కాలువ దగ్గరికి వచ్చాం. సో రంపచోడవరంకి 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ పాలరాయి అనేది ఉంది. సో మనది ఫైనల్ స్పాట్ అనమాట ఇది. సో ఈ వీడియోతో నేను ఇక్కడ ఎండ్ చేయబోతున్నాను. మంచి పిక్నిక్ స్పాట్. ఒకవేళ యూత్ కానీ పిల్లలు కానీ వచ్చి ఉంటే తెలుసు కదా ఎలా ఎంజాయ్ చేస్తారు. సో అట్లా అనమాట. సో ఒకవేళ కంటెంట్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరైతే ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ అండి.